కన్సర్న్ డిపార్ట్మెంట్స్లో కూడా మాట్లాడి దాని మీద కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్కి యాక్చువల్గా ఈ యొక్క రైతులు ఏదైతే ఉండారో వాళ్ళ వర్కర్స్ లేబర్ దాన్ని ఏమన్నా అనుసంధానం చేయగలరని అడిగారు. అది కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధిలో ఉండేది. దాన్ని కూడా యాక్చువల్గా కేంద్రంతో యాక్చువల్గా ముఖ్యమంత్రి గారిని సంప్రదించి వీలైతే చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పడం. అదేవిధంగా ఇరిగేషన్ కెనాల్స్లో షట్టర్స్ ఓపెన్ కావట్లేదు, ఓపెన్ అయినా సరిగా పనిచేయట్లేదు అన్నారు. దాన్ని కూడా యాక్చువల్గా ఇమీడియట్గా స్టడీ చేసి అవన్నీ అయ్యేటట్టు ఇది రాష్ట్రం మొత్తం ఉంది. అన్ని దగ్గరలో ఈ షట్టర్స్ అంటే గత 5 సంవత్సరాల్లో గత వైసీపీ ప్రభుత్వం దాన్ని అసలు నిర్ణయం చేసింది. ఈ యొక్క ఇరిగేషన్ కెనాల్స్ దాని మీద ఉన్న షట్టర్స్ వాటి గురించి పట్టించుకోవాలా, ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయినాయి. అవి రెగ్యులర్గా మెయింటైన్ చేస్తుంటేనే ఆ గ్రీస్ అదేసి దాన్ని వాడుతూ ఉంటేనే పనిచేస్తాయి. అవి కంప్లీట్గా నిన్న యాక్చువల్గా ఇదే మీటింగ్ నెల్లూరులో జరిగింది. అక్కడైతే షట్టర్ ఓపెన్ చేయాలంటే అసలు ఓపెనే కాలేదంట, అక్కడ దాన్ని వదిలేశారు. ఇలా రాష్ట్రం మొత్తం మీద ఉంది. ఆ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అవి ఇమీడియట్గా అయ్యేటట్టుగా చూడమని చెప్పినాను. అదేవిధంగా మోడర్నైజేషన్ ఆఫ్ నెల్లూరు రిజర్వాయర్ ఇవన్నీ కూడా యాక్చువల్గా దానికి 848 కోట్లతో ఆల్రెడీ ఫేజ్ 1 ఫేజ్ 2లో ఎస్టిమేషన్స్ వేసి దాన్ని రెడీ చేశారు. అయితే ఈరోజు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు ఇచ్చిన సలహా ఏంటంటే నీటి సంఘాలు వస్తున్నాయి, ఆల్రెడీ అయిపోయినాయి, వాళ్ళకి ఎంతో అనుభవం ఉంది. వాళ్ళ సలహాలు తీసుకొని ఈ డిపిఆర్ని రివైజ్ చేయమన్నారు. కలెక్టర్ గారికి అదే ఆదేశించారు. మీరు ఈ డిపిఆర్ని యాజిటీసీ కాకుండా మళ్ళీ ఈ డిపిఆర్ని ఆ కన్సర్న్ నీటి సంఘాలతో మాట్లాడి వాళ్ళ సలహా తీసుకొని అధికారులు రివైజ్ చేసి సబ్మిట్ చేస్తే ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేసి దాని మీద యాక్షన్ ప్లాన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ దీనికి సంబంధించి అడిగారు. ఈ సాలిడ్ వేస్ట్ 2014-19లో నేను మున్సిపల్ శాఖ మంత్రిని. అప్పుడు అనేక విదేశాల్లో స్టడీ చేశాం. చైనాలో అయితే ఈరోజు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే 11,000 ఉన్నాయి. జపాన్లో టోక్యో సిటీ 50 డివిజన్లు 49 ప్లాంట్లు ఉన్నాయి. సింగపూర్ మొత్తం క్లీన్ చేయడానికి 4 ప్లాంట్లు ఉన్నాయి. ఇలా ఉంటే అవన్నీ స్టడీ చేసి ఆ 2014-19లో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ప్లాంట్ చూశారు, సింగపూర్లో చూశారు, టోక్యోలో చూశారు. అప్పుడు మన రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలకు కలిసి 10 ప్లాంట్స్ శాంక్షన్ చేశారు, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్. అయితే అప్పుడు టెండర్లు పిలిచి అలాట్ చేశాము. ఎక్కడైతే ల్యాండ్ అవైలబుల్ ఉండిందో గుంటూరు, విశాఖపట్నం స్టాప్ అయ్యింది. మిగతా దగ్గర చిన్న ల్యాండ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ కావాలి. అయితే ఈరోజు గుంటూరు, విశాఖపట్నం చక్కగా జరుగుతున్నాయి. 1100 టన్నులు వేస్ట్ ఈరోజు విశాఖపట్నం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అది చక్కగా బర్న్ అయిపోతుంది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, దాంట్లో నుంచి యాష్ బయటకు వస్తుంది, యాష్తో మిక్స్ చేస్తున్నారు. అదేవిధంగా గుంటూరులో కూడా అంతే. ఒక గుంటూరే కదా, గుంటూరు, కృష్ణా, మంగళగిరి ప్లాంట్కి సరౌండింగ్స్లో 50-60 కిలోమీటర్లో ఉన్న మున్సిపాలిటీస్ కానీ పంచాయతీల్లో దాంట్లో వేస్తున్నారు. విశాఖపట్నంలో కూడా 50-60 కిలోమీటర్లు. దానివల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో 7,000 మెట్రిక్ టన్ను రోజు సాలిడ్ వేస్ట్ వస్తుంటే 31% ఈ 2 ప్లాంట్లలో బర్న్ అయిపోతుంది. మొన్నే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి కాకినాడ, రాజమండ్రి మధ్య ఒకటి పట్టుమన్నారు, శాంక్షన్ ఇవ్వమని చేశారు. నెల్లూరు, గూడూరు మధ్య ఒకటి శాంక్షన్ చేశారు. రాయలసీమ 3 జిల్లాల్లో కూడా ఒకటి శాంక్షన్ చేశారు. ఈ రెండింటికైతే టెండర్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ల్యాండ్ ఒకటి ఐడెంటిఫై చేయమని 2 కలెక్టర్లు చెప్పారు. త్వరలో ఒక 1 వీక్లో చేస్తే టెండర్ పిలుస్తాం. ఈ 2 కూడా అయితే ఈ రాష్ట్రంలో సాలిడ్ వేస్ట్ 52% పూర్తవుతుంది. రాయలసీమ కూడా పూర్తయితే 70%. అంటే ఇంకా చెత్త దెబ్బలు ఉండవు. ఈరోజు లెగసీ తీసుకుంటే చెత్త దెబ్బలు
85 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. దెబ్బలంటారు సద్దెబ్బలు. 85 లక్షల మెట్రిక్